అండ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మన నీట్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఉమ్, అసలు నీట్ పేపర్ ఎందుకు స్కాన్ చేయాలి, ఎందుకు అది చేయాలంటే ఇప్పుడు నాకైతే దీని వల్లనే రీజన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను నీటు మన సిజేపీ ప్రొటెస్ట్ అప్పటి నుంచి స్టూడెంట్స్ స్ట్రైక్ అప్పటి నుంచి నాకు కూడా కొంచెం ఆతృత ఉంది. అసలు నీట్ అంటే ఏంటి తెలుసుకుందామని కొంచెం ఆన్లైన్లో కానీ లేకపోతే అక్కడిక్కడ సెర్చ్ చేసి వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన. అయితే మన ఇప్పుడు 2026 అంటే ఈ సంవత్సరంలో నీట్ అప్లై చేసింది అయితే 20 లక్షల మంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు 11,21,000 మంది క్వాలిఫై అయ్యారు. అందులో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి? 1,37,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఈసారి. అదే పోయినసారి మనం 2025 చూసుకుంటే 22,76,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో ఎగ్జామ్కి అటెండ్ అయింది 22 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. అలాగే క్వాలిఫై అయింది ఎంతమంది? 12,36,000 మంది క్వాలిఫై అయ్యారు. కానీ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి 1,28,000. అదే 2024లో చూసుకుంటేనేమో 24 లక్షల మంది అప్లై చేసుకున్నారు, 23 లక్షల మంది ఎగ్జామ్ రాశారు, 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి 1,18,000. 2023 చూద్దాం, ఇంకా ఘోరంగా 20 లక్షల మంది అప్లై చేస్తే అందులో 20 లక్షల మంది 38,000 మంది మన ఎగ్జామ్ రాశారు. అందులో క్వాలిఫై అయింది 11,48,000 క్వాలిఫై అయ్యారండి. కానీ అందులో సీటు 1,08,000 సీట్లే ఉన్నాయి. కానీ మిగతా క్వాలిఫై అయిన మంది క్వాలిఫై అయిన అంతమంది ఇక్కడ వేరు. అంటే ఇంటర్నల్గా ఎంసెట్ వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళకు కూడా ప్రైవేట్ కాలేజెస్ అని అనుకుందాం. కానీ మన ఇండియాలో చూసుకుంటే 800 కాలేజీలు ఉన్నాయి. 800 కాలేజీలో 430 కాలేజీలు గవర్నమెంట్ ఉన్నాయి, 338 కాలేజీలు ప్రైవేట్ ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ స్టూడెంట్కి ఏమో ఫీజు తక్కువ, ఎందుకంటే గవర్నమెంట్లో కొట్టుకుని టాపర్లు కాబట్టి పోయారు అనుకున్నాం. కానీ ప్రైవేట్లో ఒకవేళ క్వాలిఫై కూడా సీట్ రాని వాళ్ళంతా ఏం చేస్తారు? ప్రైవేట్లో పోవాల్సిందే ఖచ్చితంగా. ఎంబీబీఎస్ క్వాలిఫై అయిన, నీట్ క్వాలిఫై అయినా, అంతా క్వాలిఫై అయినా పోకపోతే ఎట్లా అని కష్టపడి పోతారు. కష్టపడి చదివి రాత్రి అంతా కష్టపడి అది చేసినందుకు కొంచెం ఉండాలని. అయితే నీట్ ఎగ్జామ్ రాసినాక ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మరలా మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలంటారు కదా. ఆ కౌన్సిలింగ్లో కూడా ఎట్లా జరుగుతుంది అంటే 3 రకాలు ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ కోట, ఒకటి ప్రైవేట్ కోట, ఇంకోటి ఎన్ఆర్ఐ కోట. ఈ సపరేట్ అనేవి ఉండదు, మనం స్కామర్స్ అనుకోవచ్చు. ఎన్ఆర్ఐ కోట మొత్తం నేను స్కామ్ అంటలేను, ఆడిడ కొంచెం స్కామ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక టాపర్ ఉన్నాడు, అతనికి ఆల్రెడీ గవర్నమెంట్లో ఒక సీట్ వచ్చింది ఒక అబ్బాయికి. ఈ స్కామర్ ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐకి సీటు కావాలని చెప్పినప్పుడు ఇతనేమో కోట్ల రూపాయలు ఇస్తాడు. అప్పుడు ఈ స్కామర్ ఏం చేస్తాడు? టాపర్లో పట్టుకుంటాడు. ఆల్రెడీ అతను గవర్నమెంట్లో సీట్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్లో ఆపుకుంటాడు. ఇక్కడ ప్రైవేట్ దాంట్లో కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ సీట్ అనేది ఇట్లే అవుతుంది, అతను పోయి గవర్నమెంట్లో జాయిన్ అవుతాడు. ఇతని ప్లేస్లో వేరే టైం తీసుకొచ్చి ఇంట్లో ఇరికిస్తాడు. మరి వేరే టూడు ఏం కావాలి? వేరే సీట్ వచ్చిన కష్టపడ్డోడు ఉన్నారు, 11 లక్షల మంది, 9 లక్షల మంది, ఇంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అలా నీకు 1,00,000 చిల్లర నీకు సీట్లు ఉన్నప్పుడు మరి వేరే టూలకు ఛాన్స్ లేకుండా 3 కోట్లు, 2 కోట్లు, ₹1,00,00,000 ఇచ్చి సీటు కొంటే మరి మిగతాలోడు ఏం కావాలంటే మిడిల్ క్లాస్ వాడేమో రాత్రంతా కష్టపడి అది చేసుకొని కూలినాలు పోయి వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి వాళ్ళు అది చేస్తే మీరు సీట్లు కొని అంత అది చేసారు. అసలు పోరాటం దీని మీద వేయాలి. ఇప్పుడు ఈ స్కామ్ చిన్నగా ఇట్లా స్టార్ట్ అయ్యి ఇప్పుడు నీట్ పేపర్కి లీకేజ్గా అయింది. ఇది మనం ఫస్ట్ పోరాడాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. ఈ సిస్టమ్ మీద పోరాటం చేస్తేనే ఇప్పుడు ఇటువంటివి ఏవి జరగకుండా ఉంటాయి. మరి గవర్నమెంట్లో ఫ్రీ సీటా అంటే గవర్నమెంట్లో కూడా ఫ్రీ సీట్ కాదు, అందులో 5 లక్షల దాదాపు 5-6 లక్షల కాడ కట్టాలి. అదే ప్రైవేట్లో అయితే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు సంవత్సరానికి, లేకపోతే 4 ఇయర్స్కి తీసుకుంటారు. లేకపోతే ఎన్ఆర్ఐ కోట సంవత్సరానికి 50 లక్షలు.
అదే ఇంకా బాగా ధనవంతుడు ఉంటే ఇంకా వాళ్ళకి అమ్ముకుంటారు సీట్లు ప్రైవేట్ కాలేజెస్లో. అసలు ఎందుకు అమ్ముకోవాలి మరి? ఎగ్జామ్ ఎందుకు పెట్టినట్టు మరి? ఎగ్జామ్ ఎందుకు పెట్టినట్టు ఎందుకు రాసినట్టు మేము? అంటే మొత్తం టాపర్లకే మొత్తం పోయినాక మీరు మామూలు యావరేజ్ స్టూడెంట్ ఏం కావాలి? తర్వాత మీ బ్యాక్ బెంచర్ ఏం కావాలి? అందరూ స్టూడెంట్స్ అంతా ఏమైపోరు అసలు? ఉన్న సీట్ల దగ్గర స్కామ్. ఈ స్కామ్ వల్లనే నేను దానికి నీట్ పేపర్ లీకేజ్కి కారణం అని నేను అనుకుంటున్నాను. మరి మీ మనసులో ఏముందో కింద కామెంట్స్లో తెలిపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకిన్ని అప్డేట్స్ కోసం నా వీడియోస్ చూస్తూనే ఉండండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.